వెల్కమ్ టు సర్కార్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ను 2 దశలవారీగా చెల్లిస్తే 2500 కోట్ల కంటే మించి కావని తేల్చి చెప్పారు. స్కాలర్షిప్లను పెంచక 8 ఏళ్లు అవుతున్నా కూడా ఇప్పటివరకు పెంచకపోవడం శోచనీయమన్నారు. 5500 రూపాయలు విద్యార్థులకు ఏమీ సరిపోతుందని ప్రశ్నించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మాదిరిగా మన రాష్ట్రంలో కూడా స్కాలర్షిప్లను పెంచాలని కోరారు. కాలేజీలలో ఫీజు చెల్లించకపోతే పాస్ అయిన సర్టిఫికెట్లను విద్యార్థులకు ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను దసరా లోపు చెల్లించకపోతే ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపచేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మీరు 8 రోజుల లోపల ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దిగ్బంధం చేస్తామని హెచ్చరిస్తున్నా. ఎందుకంటే నా 3 ఏళ్ళ ఫీజుల బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు ఎక్కడికెళ్ళి తెచ్చి కడతారు? మీరు ఫీజులు ఇస్తామని నేను ఎన్నో ఉద్యమాలు చేసి ఈ స్కీమ్ పెట్టించిన. ఈ బకాయిలు చెల్లిస్తామని ఇవ్వకపోతే విద్యార్థుల ఫీజులు ఎవరు కడతారని చెప్పి ప్రభుత్వాలు అరే కాంట్రాక్టర్లకేమో పాస్ అయిపోతాయి, కమిషన్లు తీసుకొని కాంట్రాక్టర్ల బిల్లులు పాస్ చేస్తారు. కాలేజీ వాళ్ళు ఏమి ఇవ్వరని చెప్పి వాళ్ళ బకాయిలు ఇవ్వరా? విద్యార్థుల ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటిదని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇదేం పెద్ద అమౌంట్ కాదు. మూసీ నది సుందరీకరణ పేర 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి. ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు కట్టడానికి పైసలు ఉంటాయి. కానీ పేద పిల్లలు చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్లకు ఫీజులకు కూడా పైసలు ఉన్నాయని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఫీజుల కోసం విద్యపై పెట్టే, చదువుపై పెట్టే ఖర్చు కాదది, అది పెట్టుబడి. ఈరోజు పేద పిల్లలు చదువుకుంటే ఆ పిల్లలందరికీ భవిష్యత్తులో డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు.